సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతాం. 67 టీఎంసీలకు క్లియరెన్స్ మేమే తెచ్చాం. న్యాయపరమైన సవాళ్లను అధిగమిస్తామన్న ఉత్తమ్. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టులు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రణాళికతో ముందుకు వెళ్తామన్న పొంగులేటి. కాంగ్రెస్ పాలనలో కోతలు వాతలే. రైతులకు కరెంట్ ఇవ్వకపోగా భూములపై ట్యాక్స్ వేస్తారట. కమిషన్ల కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీ నిలిపివేశారన్న హరీష్. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజలే బుద్ధి చెబుతారన్న కేటీఆర్. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారు. దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలి. హరీష్ కు బీర్లా ఐలయ్య సవాల్. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 100% నిధులు కేంద్రమే భరిస్తోందన్న భూపతిరాజు. ఏపీలో పరిపాలన గాలి కొదిలేశారు. చంద్రబాబు హయాంలో ఎక్కడ చూసినా స్కామ్లే. కూటమి సర్కార్పై జగన్ ఆరోపణలు. ఏపీలో తల్లికి వందనం పథకానికి నిధులు 10,120 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతి. జూలై 22న రిలీజ్. ఏపీలో 3 పోర్ట్ల అభివృద్ధికి భూసేకరణ. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్ట్లకు భూములు. రెండో దశలో 6,248 ఎకరాల భూసేకరణ. ఏపీ మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్లీ మీకు ఈ రాష్ట్రం స్వాగతం పలుకుతోంది. అమర్ రాజా యాజమాన్యానికి లోకేష్ లేఖ. యువతను కాంగ్రెస్ మోసం చేసింది. కాళేశ్వరం రేవంత్ మెడకు ఉరితాడుగా మారింది. ఫీ రియంబర్స్మెంట్ లోనూ చీటింగ్ చేశారన్న కౌశిక్ రెడ్డి. కీలక బిల్లులపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. మహిళా బిల్లు, 1 నేషన్ 1 ఎన్నికలపై చర్చకు సిద్ధం. విపక్షాలు సహకరించాలన్న లక్ష్మణ్. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ. కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. డీసీసీలతో ముగిసిన మీనాక్షి 1-to-1. గాంధీ భవన్ లో 2 రోజుల పాటు సమావేశాలు. 39 మంది డీసీసీల నుంచి ఫీడ్బ్యాక్. జగన్నాథుడి రథయాత్ర పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఏడాది అమరావతిలో నిర్వహిస్తాం. ఇస్కాన్ సంస్థలతో కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు. ముచ్చింతల్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర. సమతామూర్తి ప్రాంగణంలో భక్తి శ్రద్ధల మధ్య నిర్వహణ. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తజన. భారీ ఆదాయం ఆర్జిస్తూ తక్కువ వేతనాలు. భారతీయ ఉద్యోగులకు అరకొరా జీతాలు. బిగ్ 4 కన్సల్టెన్సీలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్. సత్ప్రవర్తన లేని పోలీసులపై చర్యలు. సీతిరి కుమారుడి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారు. అమాయకుడిని బలి చేసే ప్రయత్నం చేశారన్న అనిత. హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం. సైదాబాద్ స్కూల్ వివాదంపై బండి మండిపాటు. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమా. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో కుల వృత్తుల మేళా 15 రోజుల పాటు నిర్వహణ. కుల వృత్తుల ఉత్పత్తులను ఆదరించాలన్న పొన్నం. ఈ నెల 18న ఊరువాడ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎవరు అడ్డుకున్నా బెదిరించినా ఆగదు. లక్షల మంది అభిమానులు అండగా ఉన్నారన్న